ఇంకమ్మా సార్ చూసినట్లయితే ఇక్కడ మేము చాలా వార్తలు వింటూ ఉన్నాము. శ్రీనివాసరావు గారికి ఇంతవరకు పెళ్ళెందుకు అవ్వలేదు అని చాలా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది సార్. దాన్ని మా ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సీక్రెట్ రివీల్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది చాలా విచిత్రమైన విషయం. ఎందుకనంటే పెళ్ళి అయ్యిందా లేదనేది అది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకనంటే వ్యక్తిగత జీవితం అనేది ఒక జీవితం. తర్వాత దాన్ని ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ లైఫ్. అంతకన్నా ప్రైవేట్ లైఫ్ కొంత ఉంటుంది, పబ్లిక్ లైఫ్ కొంత ఉంటుంది. ప్రతి మనిషికి 3 జీవితాలు ఉంటాయి. అందుకని ప్రైవేట్ లైఫ్ అంటే అతి గోప్యమైన జీవితం, ఎవరికి తెలియకోకుండా. ఈవెన్ ఇంట్లో వాళ్ళకు కూడా ఎంతో సీక్రెట్. మనం ఒంటరిగా చేసే పనిని, ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఒంటరిగా చేసే పనిని ప్రైవేట్ లైఫ్ అంటారు. పర్సనల్ లైఫ్ అంటే భార్య పిల్లలు మరి అప్పులు గుడ్డు గోదా అంటకుండా పర్సనల్ లైఫ్ అంటారు. థర్డ్ లైఫ్ ఈజ్ పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్ అంటే నేను ఒక అడ్వకేట్ని, నేను ఒక ఆర్టిస్ట్ని, ఇదంతా ఇస్ కమ్స్ అంటారు పబ్లిక్ లైఫ్. మీరు ఒక యాంకర్, ఆయన ఒక మరి ఫోటోగ్రాఫరు, అలాగా ఎంతమంది ఎన్నో రకాలైన ఇది మనం అంతా కలిసి జీవిస్తూ ఉంటాం. అయితే జనరల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆమె అడిగినట్టుగా పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్ డిఫరెన్స్ తెలియక ఇవాళ పొలిటీషియన్స్ కానీ మరి అనేక మంది అన్నీ కలుపుకొని మాట్లాడేసి మొత్తం బయట పెట్టుకుని ఆఖరికి అసెంబ్లీలో పార్లమెంట్లో బూతులు తిట్టుకుంటున్నారు. కాబట్టి నువ్వు అది ఇదని, కాబట్టి నేను అవకాశం ఎవరికి ఇవ్వదలుచుకోలే. మేము విన్నట్లయితే ఎక్కడ ఏ ఛానల్లో కూడా ఇది అసలు రివీల్ చేయలేదని మేము విన్నాం సార్. అంటే రీజన్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, పాలిటిక్స్ కోసం మేము పిల్లలు వద్దనుకున్నాం అని కొంతమంది చెప్తూ ఉంటారు, లేదా వగేరా వగేరా ఇంకొక దానికోసం ఇది వద్దనుకున్నాం. మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఈ విషయాన్ని ఇంతటితో మనం మానేద్దాం. ఎందుకనంటే అతి గోప్యమైన విషయాలు అవి పబ్లిక్ అవసరం లేదు. అయితే నేను పబ్లిక్కి కొన్ని లక్షల కేసులు చేసి, వేలు కాదు లక్షల కేసుల్లో చేసుంటాను. నాకు రికార్డు ఉంది, ట్రాక్ రికార్డు. తర్వాత ఇంపార్టెంట్ కేసులు కూడా అన్నీ నోటెడ్ అయి ఉన్నాయి. తర్వాత ఐ వాజ్ కాల్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా ప్రైమ్ మినిస్టర్ గారితో దగ్గరికి నేను, జస్టిస్ భగవతి, ఆర్ఎస్ పాఠక్ ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పనిచేయటం, ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అనేక రకాలుగా నా సేవలు అందించాను. అయితే ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతుంది ఏంటంటే కుల వ్యవస్థ చాలా భయంకరమైన వ్యవస్థ. ఈ దేశం ఇలా వెనకబడిపోవడానికి మెయిన్ కారణం కుల వ్యవస్థే. మీరు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళి, నా పేరు కంప్లీట్గా జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు అని పిలుస్తారు, నా పూర్తి పేరు అది. నా జాన్ అంటగానే ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు, రెస్పెక్ట్ దొరుకుతుంది. నన్ను వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో జాన్ జిఎస్ రావు అని పిలుస్తారు. నా పేరంతా అట్లాగే ఉంటుంది, వాళ్ళ డైరెక్టర్లో కూడా అలాగే ఉంటుంది. కెనడాలో కానీ అమెరికాలో కానీ జాన్ జిఎస్ రావు అని అంటే అక్కడ గురువు. ఇక్కడికి వచ్చారు శ్రీనివాసరావు. మా నాన్నగారు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ చివరి శ్రీనివాసరావు అని తగిలిచ్చాడు. అది ఈ దేశంలో కొంత ఉపయోగపడింది. కాబట్టి ఆయా పరిస్థితులను బట్టి నేను పబ్లిక్ లైఫ్లో మాత్రం ఈ రోజు వరకు అనేక విధాలుగా నా సేవలు ప్రజలు అందుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీరు ఉచిత న్యాయ సలహా కేంద్రం అనే బోర్డు ఖచ్చితంగా ఉంటుంది, అది నేనే ప్రారంభించింది. చేసి ప్రతి వారికి అట్టడుగునున్నవాడు కూడా న్యాయం జరగాలని ప్రతిరోజు నేను ఫైట్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే పబ్లిక్కి ఇప్పుడు వరకు తెలియని విషయాలు, కొత్త విషయాలు కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్తున్నాం కూడా. ఇవాళ వివాహ సంబంధమైన విషయాల్లో ఎక్కువ మంది చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు అక్కడ మహిళా కోర్టు దగ్గరికి వచ్చి, మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి 18 ఏళ్ళకే 20 ఏళ్ళకే పెళ్ళైన తర్వాత నెల రోజులకే వారం రోజులకే విడిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, గందరగోళాలు జరుగుతున్నాయి. కాబట్టి అలా కాకోకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా వీళ్ళిద్దరిని జతపరచడం కరెక్టా కాదని మేము ఇదివరకు తిథులు నక్షత్రాలు చూశారు. తిథులు అక్కర్లేదు, నక్షత్రం అక్కర్లేదు. ఈ యొక్క టీవీ 20 ద్వారా ఒక మర్మాన్ని, నిగూఢమైన విషయాన్ని నేను మీతో తెలియజేస్తాను. ఇది జాగ్రత్తగా వినండి. వివాహం చేసేటప్పుడు దేవుడు ఈ అబ్బాయిని
ఈ అమ్మాయికి ఇచ్చి వివాహం చేయటం తగునా కాదని ఖచ్చితంగా ఆమె కొరకు ఏర్పరిచాడా లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇది 40 ఏళ్ళు రీసెర్చ్ చేశాను నేను ఈ సబ్జెక్టు మీద. ఇది వాళ్ళ గనక మీరు ఒక్క మగ పిల్లవాడిని తీసుకుని వచ్చి ఇతనికి తగిన అమ్మాయి ఈవిడ అని చెప్తే 90 ఏళ్ల వరకు వాళ్ళు ఒక చెయ్యి విడిచిపెట్టరు. వాళ్ళలో విభేదాలు రావు. ఎందుకు రావో నేను చెప్తాను. అసలు వీళ్ళ దగ్గర వచ్చే గొడవ ఎందుకు వస్తుందో నేను ఒక చిన్న దీన్ని చెప్తాను. చిన్న జోక్ అనుకోవచ్చు, మీరు ఒక దీన్ని సన్నివేశం చెప్తాను. ఏమైందంటే, పెళ్ళయిన తర్వాత ఇది పురుషాధిక్యం కలిగిన దేశం కాబట్టి నా భార్యని మోటార్ సైకిల్ ఎక్కించుకొని అందరికి చూపించుకుంటూ హ్యాపీగా అట్లా వెళ్ళేసి తిరిగి వద్దామని చెప్పేసి అని వీడు ఏం చేస్తాడంటే, నువ్వు రెడీ ఉండు, మనం వెళ్ళి ఇవాళ అలా షికారుకి వెళ్ళి వద్దామని చెప్పేసి అని బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత కొంత దూరం తీసుకుని వెళ్ళిన తర్వాత హోటల్ కనిపిస్తుంది. ఇద్దరికి వెళ్ళి ముందు ఇక్కడ హోటల్లో టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ దగ్గర దింపుతాడు. దింపిన తర్వాత ఇద్దరు ఎదురు బెదురు కూర్చుంటాడు. బేరర్ వస్తాడు. బేరర్ రావడంగానే వీడు ఆర్డర్ చెప్పేస్తాడు. ఏమని? 2 ప్లేట్లు ఇడ్లీ తేమని. ఇంతలో ఆమె కాదండి, ఆపండి, నాకు ఇడ్లీ వద్దు బాబు, నువ్వు అది ఆకు, నాకు దోశ కావాలంటాడు. ఏంటి దోశ కావాలా? నేను ఇడ్లీ అని చెప్తే నువ్వు దోశ అడుగుతావు? అవి వస్తుంది కదా, నెక్స్ట్ ఆర్డర్ చెప్తాను కదా అంటే, నేను ఎప్పుడు నాకు ఇడ్లీ అలవాటు లేదండి, ఇడ్లీ చిన్నప్పటి నుంచి నేను తినలేదు, నేను దోశలే తింటాను అని చెప్పుద్ది ఆవిడ. ఏం చేస్తాడు? ఆడు ఇడ్లీ తెస్తాడు. తెచ్చిన తర్వాత ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా తినిపిస్తాడు. సగం తింటుంది. సగం తిన్న తర్వాత మిగతా సగం వదిలేసి చేయగడుక్కుంటాడు. వీడు చూస్తాడని అబ్జర్వ్ చేస్తాడు. చేసిన తర్వాత దోశ తీసుకురావా, ఇప్పుడు 2 తీసుకురా అంటగానే కడుపు నిండిపోయిందని నాకు వద్దన్నాడు. ఎందుకని? ఆమె తినను అనే దాన్ని తినిపించాడు కనుక దాంతో కడుపు నిండిపోద్ది పాపం ఆవిడకి. అందుకని నేను దోశ తినను అంటుంది. ఏంటి ఇందాకేం దోశ కావాలన్నావు, ఇప్పుడేం దోశ వద్దంటున్నావు, ఏంటి అసలు అని చెప్పి రివర్స్ అని మళ్ళీ కష్టం తీసుకొచ్చి సగం అన్న తినిపిస్తాడు దోశ. ఇది ఇక్కడ డిఫరెన్స్ వచ్చేస్తుంది, స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ ఏదో మొభావంతో వెళ్ళి మళ్ళీ బండి ఎక్కుతారు, బయటకు వస్తారు, డబ్బులు కట్టి వచ్చేసి మళ్ళీ ఎక్కి తర్వాత మంచి సినిమాకి వెళ్దాం, ఇవాళ సినిమాకి తీసుకెళ్తాండి, వెళ్దామండి అని చెప్పేసి మళ్ళీ సంతోషం. వచ్చేటప్పటికి నిన్నండి చిరంజీవి సినిమా వచ్చిందండి, అబ్బా భలే డ్యాన్స్ చేస్తాడండి సినిమా. ఆడి మొహం, అది ఏం డ్యాన్సు? బాలకృష్ణ ఉన్నాడు, ఆయన నిన్నే వచ్చింది సినిమా. ఆయన ఫ్యాను, ఆయనేమో బాలకృష్ణ ఫ్యాను, ఈమెమో చిరంజీవి ఫ్యాను. వీళ్ళిద్దరు సినిమాలు వచ్చినాయి నిన్నే. ఏ సినిమా చూడాలి? ఏమొచ్చేటప్పటికేమో చిరంజీవి సినిమా అంటుంది, ఆయనేమో బాలకృష్ణ సినిమా అంటాడు. చివరికి బాలకృష్ణ సినిమాకే తీసుకెళ్తాడు, మగాడు కదా. తీసుకెళ్ళి కూర్చోబెడితే ఆ సినిమాలో అక్కడ దాన్ని చేసి సినిమా నడుస్తూ ఉంటుంది, ఏమో నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోయి గుర్రు పెడతా ఉంటుంది. ఈ మధ్యలో లేపుతుంటాడు, లే అది చూడు, డ్యాన్స్ చూడు ఎంత బాగా వేస్తున్నాడు అంటాడు. కానీ ఇటు చూడు. చివరికి సినిమా అయిపోతుంది. సినిమా ఒక్కడికి ఏం చూడదు. అర్థమైంది. ఎందుకంటే నాకు ఇష్టం లేని సినిమా తీసుకొచ్చాడు, ఆమంతా కూడాను ఆయన డ్యాన్స్ వేయాలి. కాబట్టి ఇక్కడ డ్యాన్స్ చేసి ఆయన వేరు హీరో గారు. అంటే ఇప్పుడు భార్య అభిప్రాయాలని పురుషులు అంగీకరించట్లేదు అంటారా? అని కాదు నా ఉద్దేశం. ఇద్దరి యొక్క అభిప్రాయాలు కలిస్తే ఎలా ఉంటాయో అనేదాన్ని నేను చెప్తాను. ఇప్పుడు ఇది మూడో దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి అక్కడ రెండో డిఫరెన్స్ ఎక్కడెక్కడ డిఫర్ అవుతారని చెప్తున్నాను నేను. తర్వాత ఇక్కడ ఇద్దరు బయటకు వచ్చారు, సినిమా హాల్ ఇదైపోయింది, అక్కడ మళ్ళా మోభావంతో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఏం చెప్తాడు, నీకు మంచి చీర కొని పెడతాను రమ్మంటాడు. అబ్బా పోన్లే, మా ఆయన నాకు మంచి చీర కొని పెడుతున్నాడు, ఇప్పుడు దాకా 2 పోతే క్యాన్సిల్, దీన్ని ఇదన్నా ఆయన ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అని వెళ్ళి చందన బ్రదర్స్ దగ్గరికి వెళ్తారు వీళ్ళిద్దరు. వెళ్ళిన తర్వాత ఈయన తెల్లగా బుర్రగా ఉంటుంది పాపం, అందంగా ఉండేటప్పటికి ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది, నా భార్యని చక్కటి బ్లూ చీరలో, బ్లూ అంటే ఇష్టం పాపం భర్తకి, కాబట్టి బ్లూ చీరలో చూసుకోవాలి నా భార్యని అని ఒక ఆశ. ఎందుకని? తెల్లగా ఉంటుంది, అది కాకుండా వాడి బ్లూ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, కాబట్టి అతను బ్లూ చీర మీదే వాళ్ళకి ఆ రంగు మీద ఇంట్రెస్ట్. సరే వెళ్ళి చందన బ్రదర్స్కి వెళ్ళటం, చూడవయ్యో ఆ సేల్స్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లూ చీరది, ఈ బ్లూ చీరది అనేది మొత్తం బ్లూ చీరలన్నీ తీపిస్తున్నాడు. ఇది చూడు, ఇది బాగుందంటే ఈ అమ్మాయికి అంతా బచ్చల పండు రంగు కావాలి. అప్పుడు ఏం చేస్తాడు, ఈ బచ్చల పండు రంగుది, ఈ ఎరుపుది, ఆ ఎరుపుది అని చెప్పి మొత్తం బచ్చల పడుగులన్నీ తీపిస్తుంది. తీపిచ్చేటప్పటికి ఈయనంతానే బ్లూ చూపిస్తాడు, ఆమె బచ్చల పడుగు చూపిస్తాయి. ఇక్కడికి మనస్తత్వాలు కలవలా.
అక్కడ సినిమాలో కలవలేదు, అక్కడ హోటల్లో కలవలేదు, ఇక్కడ బట్టలు కొనుక్కునే దగ్గర కలవలేదు. వాళ్ళు ఎట్లా సంసారం చేస్తారు చెప్పండి? కలిసి ఎట్లా సంసారం చేస్తారు? ప్రతి దాంట్లోనే వివాదం వస్తుంది. పొద్దున్న ఈయనకి టీ తాగే అలవాటు ఉంటే ఆ కాఫీ తాగే అలవాటు ఉంది. రెండు ఇంట్లో కుదురుతాయా? కుదరు. అందుకనే నేను 29 ప్రశ్నలతో కొత్తగా వివాహం అయ్యే వాళ్ళకి ప్రశ్నలు ఇచ్చి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి బతకాలి కనుక తల్లిదండ్రుల మీద వాళ్ళ మీద ఆధారపడకుండా వీళ్ళే ఒకరికొకరు నీ మనస్తత్వం ఏమిటి? నువ్వు రోజుకి ఎన్నిసార్లు టీలు తాగుతావు, కాఫీలు తాగుతావు, మందు తాగుతావా, ఎన్ని గంటలకు వస్తావు, అసలు ఏమేం చేస్తావు అని ఆయన దినచర్య అంతా కనుక్కోవాలి. ఏమి దినచర్య అంతా అర్థం కనుక్కోవాలి. హాబీస్ ఏదన్నా మార్చుకోవాల్సి వస్తే ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవాలి. అప్పుడు వాళ్ళు సరి చేసుకుంటే మీకు కలిసి బతకడానికి అవకాశం ఉంటుందని మా అభిప్రాయం. అది ఇప్పుడు నేను చేస్తున్నా. అది కూడా సోషల్ యాక్టివిస్ట్గా అది కూడా నాకు ఒక పని భారం. దానివలన నీకేంటి, బతికినంతకాలం కలిసి బతుకుతారు. సామాజిక బాధ్యత ఎక్కువ సార్ మీకు. అదే కాదు, ఇప్పుడు అసలు విషయం కూడా చెప్తాను దీంట్లో. సరే ఈ కేసులో జరిగింది, ఇది కూడా జరిగిన స్టోరీని. వీడైన తర్వాత చీరలు కూడా అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత వీడికి వచ్చిన తర్వాత వీడికి లాభం లేదని చెప్పేసి అని విసిగిపోయి ఏమి అవన్నీ కూడాను ఎరుపు రంగు పచ్చల రంగు అంటుంది కదా ఆవిడ, ఈయనేం బ్లూ రంగు అంటున్నాడుగా. నీ ఇష్టం వచ్చింది కొనసాగుపో అని ఒక 2000 అక్కడ పడేసి బయటకు వచ్చి సిగరెట్ వెలిగించుకొని ఆకాశం అయిపోయి చూస్తూ ఏంటి నా పరిస్థితి, పెళ్లి చేసుకున్నాను బాగానే ఉంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, బతికినంతకాలం దీంతో ఎలా బతకాలి అని ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఆలోచనలో పడతాడు. ఇది అసలు ప్రాబ్లం. ఇవన్నీ రాకుండా ఉండాలంటే వాళ్ళ అభిరుచులు, వాళ్ళ యొక్క రోజు, వాళ్ళ యొక్క స్థితిగతులు, మొత్తం ఎవ్రీథింగ్, వాళ్ళ ఎన్విరాన్మెంట్, వాళ్ళ బ్రాటప్, ఎవ్రీథింగ్ ఒకరికొకరు దే షుడ్ ఎక్స్చేంజ్ బిఫోర్ ఎంటరింగ్ టు ద ఫ్యామిలీ లైఫ్. అది మేము ఇప్పుడు, అది చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. అందుకని టీవీ 20 వాళ్ళకి మొట్టమొదటిసారిగా చెప్తున్నాను, ఇంతవరకు బయట చెప్పలేదు. అదే కాదు, ఈ మధ్యకాలంలో ఇంకొక నగ్న సత్యం కూడా చెప్తున్నాను. ఏమంటే మీకు ఇది కూడా దాదాపు 40 ఏళ్ళు ఇది చేసింది, డాక్టర్లు కూడా సర్టిఫై చేశారు. నేను దాని మీద డాక్టరేట్ డిగ్రీ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. మీకు కొంతమందికి మగపిల్లలు పుట్టలేదని బట్టి ఆడపిల్లలే పుడుతుంటే డైవర్స్ కోసం వచ్చేస్తున్నారు. దాని మీద ఆలోచన చేస్తే మేము ఇటీవల కాలంలో మగపిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి, ఆడపిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి, ఆ క్లోరోజోమ్స్ని ఎలా తీసుకోవాలి ఏమిటనేది పెద్ద సబ్జెక్ట్. అది కనుక మేము బయటికి విడిచిపెడితే, అంటే అది కూడా మన చేతిలో ఉంటాయి, దేవుడి మీద మీరు చెప్పడం తప్పు. ఆడపిల్లలు పుట్టాలంటే ఎందుకు పుడతారు అనే విషయం మీద ఒక 1000 మందిని మీద విచారించాం. ఆడపిల్లల తల్లి ఆడపిల్లల కన్నా తల్లి 5-6 ఆడపిల్లల కన్నా తల్లి ఒక 1000 మందిని విచారించాం. ఒక 1000 మంది ఒక్క మగపిల్లలనే కన్నా తల్లుల్ని విచారించాం. ఆడపిల్ల మగపిల్లలు ఇద్దరు కన్నా తల్లుల్ని విచారించాం. దీనికి ఒక సూత్రాన్ని కనిపెట్టాం. అది స్త్రీలోనే ఉంటుంది. నేను ఆ సూత్రం మాత్రమే చెప్తాను. తర్వాత మీకు ఎవరైనా ఇటువంటి ఇబ్బందులు ఉంటే మాకు టీవీ 20 ద్వారా మా అడ్రస్ తీసుకొని మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఏ పిల్ల కావాలంటే ఆ పిల్లలు పుడతారు. ఏంటంటే ఇది స్త్రీలలోనే ఉంటుంది. స్త్రీ తన భర్తతో సంతోషంగా బ్రతికి ఆమె ఇష్టానుసారంగా భర్తతో సంసారం చేస్తే, అంటే ఇష్టంతో సంసారం చేస్తే వాళ్ళకి ఎక్కువ మంది, అంటే ఎటువంటి కష్టం లేకుండా, దేవుడు తర్వాత నా భర్త అనే వాళ్ళందరికీ మగపిల్లలే పుట్టారు. మా నాన్న అమ్మకి చెప్పినా వినలేదు, ఈ దరిద్రం తెచ్చి నాకు కట్టారన్న వాళ్ళందరికీ ఆడపిల్లలే, కష్టంతో సంసారం చేసిన వాళ్ళందరికీ కూడా ఆడపిల్లలే పుట్టారు. ఇష్టం కష్టం 2 ఉన్న వాళ్ళకి మగ 2 పిల్లలు పుట్టారు. ఇది సూత్రం. ఇది కాదని కలిగిన వాడు ఎవడైనా సరే ఈ ప్రపంచంలో ఉంటే మాకు లెటర్ రాయండి, లేకపోతే ఈ యొక్క T20 దానికి మీరు డిస్కషన్కి రండి, మేము అన్ని వివరాలు చెప్తాం. మగపిల్లలను కూడా మేము పుట్టించాం. కాబట్టి మగపిల్లలు పుట్టాలన్నా ఆడపిల్లలు పుట్టాలన్నా పెళ్ళి కాకముందే, అంటే ఇప్పుడు ఆడపిల్లలు కావాలంటే కొంచెం ఇష్టం లేకుండా చేయాలంటారా సార్? దట్స్ రైట్. ఇష్టం లేకుండా చేయాలంటే స్త్రీ తను ఒక భర్త దగ్గర X and Y అనే 2 క్లోరోజోమ్స్ ఉంటాయి. యాజ్ ఫర్ ద మెడికల్ దీనికన్నా ఉంటాయి టర్మినాలజీ. ఆడవాళ్ళకి ఓన్లీ XX అని ఉంటాయి. అయితే వీళ్ళు Y కణాలు తీసుకోవాలంటే ఏం చేయాలనేది సబ్జెక్టు.
ఓకే. అయితే ఆ వై కణాలు తీసుకునే విధానాన్ని స్త్రీ చాలా ఇష్టపూర్తంగా అతని భర్తతో సంసారం చేస్తే మాత్రమే ఆ వై కణాలు తీసుకోగలదు. ఏ సర్కమస్టెన్స్లో తీసుకుంటుంది ఏమిటనేది మేము చెప్తాం. అప్పుడు ఖచ్చితంగా మొదటిగా వై అండ్ ఎక్స్ కలిస్తే మగపిల్లలు పుడతారు. వై అండ్ ఎక్స్ కలవటం కూడా 9 నెలల్లోనే కలుస్తాయి. అది కావాలంటే ఏ డాక్టర్నైనా అడగొచ్చు. అందువలన మీరు 9 నెలలలో గర్భవతిగా పిల్లలు పుట్టిస్తే మగపిల్లలు పుడతారు. 10వ నెలలోకి వెళ్ళిపోయిందంటే ఆడపిల్లలు పుడతారు. అంటే ఆమె తీసుకుంది ఎక్స్ కణాలు తీసుకుంది. ఎక్స్ కలవాలంటే 10 మంత్స్ పడుతుంది. పొరపాటున ఎక్స్ అండ్ డబుల్ ఎక్స్ కలిసినాయి అంటే వీళ్ళు కొడతారు. సాయంత్రం 6 గంటలకి తప్పిట్లు కొడతారే వీళ్ళు కొడతారు. కాబట్టి పుట్టే విధానం ప్రతి వాడికి తెలియాలి. ఇది జనరల్ నాలెడ్జ్, యూస్ఫుల్ నాలెడ్జ్. నేను ఇప్పుడు చాలా సభ్యతగా సంస్కారవంతంగా ఇది తెలుసుకోవాల్సిన విషయం. అదే కాదు, ఇంకో తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది. అసలు నేను ఒకసారి 71లో నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మగవాళ్ళు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ యూరిన్ విసర్జనకి ట్రైని పరిగెత్తారు. మా ఆడవాళ్ళు ఎందుకు పరిగెత్తారు అనే క్వశ్చన్ని ఈయన లెక్చర్ మన మాస్టర్ దగ్గర అడిగితే 71లో తెలుసుకోవడం ప్రయత్నం. అది కూడా ఈ రోజుకి చాలామందికి తెలియదు. అది ప్రతి ఆడపిల్ల మగపిల్ల కూడా తెలుసుకోవాలి. మగపిల్లలకి ఎందుకు వాడికి యూరిన్ బ్లాడర్ని ఆపుకోలేక వెంటనే చెట్టో పుట్టో గుట్టో ఏదో చూసుకొని వెళ్ళి వాడు వెళ్ళి రిలీజ్ చేస్తాడు. వై లేడీస్ ఎందుకు చేయలేరు అంటే దేవుడు యొక్క యూరిన్ బ్లాడర్ యొక్క సిస్టమ్ని పెట్టే విధానం అని ఫోర్స్తో ఇది ఉంటుంది. అందువలన ఆ ఫోర్స్ ఇది నిండటం కానీ బ్లాడర్ నిండటం కానీ ఫోర్స్ని తట్టుకోలేడు. వెంటనే రిలీజ్ చేయాలి. లేకపోతే దానికి వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ బుడ్డ అంటారు, అది వచ్చేదానికి అవకాశం, వాటర్ కిందకు వచ్చేస్తుంది. అందువలన వాళ్ళు ఎక్కువసేపు ఇది స్టాగ్నేట్ చేసుకోలేరు. లేడీస్కి వచ్చాడు తొట్టాకారంలో ఉంటుంది బ్లాడరు. అందువలన అది నిండాలన్నా లేకపోతే ఇద్దరు ఇంటికాడ ఒకసారి క్లీన్ చేసుకొస్తే మళ్ళీ వాళ్ళకి ఎక్కువ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. అది దేవుని సృష్టి అది. కాబట్టి ఇది ఎంతమందికి తెలుసుకోవాలి. ఎందుకు యూరిన్ సిస్టమ్ లేడీస్కి జెంట్స్కి వేరువేరుగా పెట్టాడు దేవుడు. అది తప్పేం లేదు, తెలుసుకోవడంలో తప్పేముంది. కరెక్ట్. నేను మొన్న కేసు ఒకటి చేస్తే చాలా అసహ్యమైన బూతులతో ఉన్న దీన్ని చేస్తే జడ్జి గారు ఏమన్నారంటే, ఏమండి ఇంకేమి లేడీ పాపం, ఆ అమ్మాయి కూడా చాలా యంగ్, చాలా బ్యూటిఫుల్ జడ్జి. దీంట్లో కూడా పాపం ఆమె సిగ్గుపడుతుంది నాతో నేను కేసు చేయాలంటే. డోంట్ వరీ అమ్మ అన్న అంటే, నేను లేదంటే ఇన్ కెమెరా చేద్దామంది, లేకపోతే ఇది తీసుకెళ్ళి జెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఏం అక్కర్లేదు. ప్రశాంతమైన వాతావరణంలో మనము మరి సొఫిస్టికేట్ లాంగ్వేజ్లో నేను చేస్తాను. మీరు అసలు ఆ బూతులో ఆ వ్యవహారంలోకి నేను వెళ్ళను, నేను చేస్తాను చూడండి అని చేస్తే కేసు కొట్టేస్తాను. అందువలన మనం మాట్లాడుకునే విధానంలో కూడా చాలా జాగ్రత్తగా ఏ విషయాన్ని మాట్లాడుకోవచ్చు. కానీ అది తప్పనంటం కూడా చాలా తప్పది. ఎందుకనంటే గతంలో ఇదివరకు ఈ యొక్క విధానంతోనే మనుషులు పుడతారు. తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే మనం పుడతాం, మనం చేస్తేనే పిల్లలు పుడతారు అనే సంగతి అందరికీ తెలుసు. ఇదివరకు దేవాలయాల మీద కూడా బూతు బొమ్మలు ఉండేవి. తాఫీ ధర్మారావు అనే పుస్తకం రాశాడు, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకని. కాబట్టి ఆ బూతుతోనే జనం పుడతారు. దాన్ని మాట్లాడుకునే విధానం కూడా సవ్యంగా సభ్యతగా మాట్లాడుకోవచ్చు. అది అసహ్యంగా గోడల మీద రాసుకొని అదేదో దూరం అని చెప్పేసి అని సినిమా వాళ్ళేమో ఇది చేసి అది చేయటం చాలా 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 తప్పది. అది చాలా పవిత్రమైన కార్యం. అది అపవిత్రంగా మనం మాట్లాడటం అనేది కూడా మేము అంగీకరించాం. భూమి మీద పుట్టిన ప్రతి వాడు ఆ యొక్క దీనివల్లనే పుడతారు. చెప్పండి అమ్మా. సార్, చూస్తున్నట్లయితే ఇక్కడ ఎక్కడ చూసినా జీసస్ బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే. బయట జనరల్గా మేము విన్న వినికిడిని బట్టి క్రైస్తవుడు అనగానే ఎంకరేజ్మెంట్ తగ్గిపోతుంది. మీరు చెప్పిన పాయింట్ ఏదైతే కుల వివక్ష, మత వివక్ష, ఈ రెండు చాలా హైలైట్లో ఉంటాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ సర్కమ్స్టెన్స్లో ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం. మిమ్మల్ని నడిపించింది ఏంటి? మీరు ఎలా ఇంత దూరం రాగలిగారు? మంచి ప్రశ్న వేసామమ్మా. ఇదిగోండి, నేను పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసి అని ఈ గ్రంథాన్ని పట్టుకొని, ఇదిగోండి 1కి 2 ఉన్నాయి నా దగ్గర.
ఇది పెట్టుకొని నేను క్రైస్తవుడని ఐ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ క్రిస్టియన్. బైబిల్లో ఒకటి ఉంది, మిమ్మల్ని క్రైస్తత్వం తీసుకొని యేసుప్రభుని నమ్ముకున్న వాడిని మీరు తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని ఉంటుంది. యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అంటుంది. అంటే నువ్వు వెలుగువై ఉన్నావని, ఆ వెలుగు కింద మిగతాళ్ళు బతుకుతారు అనేది ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈ యొక్క భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఆ స్థాయికి ఎదగలే. దానివలన వాళ్ళు చేసే పనులు, వీళ్ళంతా కూడా దళితుల నుంచి ఎక్కువ మంది క్రైస్తవులు అవ్వడం, తర్వాత ఆ దళితులు వాళ్ళ యొక్క మాట వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ పరిస్థితులు అవన్నీ కూడాను కొంచెం చూడడానికి ఇవన్నీ కూడా కానీ ఇబ్బందికరంగా ఉంటే క్రైస్తవులు దాంట్లో ఉంచాడు కాబట్టి ఎందుకు చూడరా ఈ క్రైస్తవులు అలా ఉన్నారని చెప్పేసి అని ఒక చెడు భావన వచ్చింది. కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్రైస్తత్వం, క్రైస్తవులు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే మీరు క్రైస్తవ దేశాలే మన ప్రపంచంలో ముందున్నాయి. తెల్లారు లేస్తే అందరూ అమెరికా వైపు చూస్తారు. మీరు మరి మొన్న అది డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఏమన్నాడు, ఆయన గెలిచిన తర్వాత నాకు దేవుడి వల్లే నేను గెలిచానని చెప్పేసి బైబిల్ ఎత్తి మరి చూపించాడు. మరి ఆయన వైపే మన ఇండియా అంతా తిరుగుతుంది. మరి ఇతర దేశాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రతి దేశంలో ఉన్న ప్రెసిడెంట్లు కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఆయన చుట్టే తిరిగేసి అగ్రదేశం అంటారు. అగ్రదేశం ఎవరి కింద ఉంది? క్రైస్తవ దేశం. అమెరికా క్రైస్తవ దేశం, ఇటలీ క్రైస్తవ దేశం, మరి రోజు యుద్ధం జరిగినా కూడా ఇజ్రాయెల్ క్రైస్తవ దేశం, ఎన్ని క్రైస్తవ దేశాలు చెప్తే ఎన్నో ఉన్నాయి. అందువలన క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనము క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఫస్ట్ రేంజ్లో ఉన్నారు, జన రీచ్. రెండో రేంజ్లో సాయిబులు ఉన్నారు, మూడో రేంజ్లో ఎత్తిస్టులు ఉన్నారు, నాలుగో రేంజ్లోనే హిందువులు ఉన్నారు. మన దేశంలో కాదు వాళ్ళు అర్థం. ఇప్పుడు మీరు భ్రమపడుతున్నారు. మన దేశంలో వచ్చిన అనేక మంది హిందువులు చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ అమెరికా వెళ్తే అక్కడ వద్దన్నా కాదన్నా లేదన్నా క్రిస్మస్ తప్ప మరొక పండగ తెలియదు. అక్కడ వెళ్ళి క్రిస్మస్ చేయాల్సిందే. ఇప్పుడే కొంచెం వెళ్ళిపోయి హిందూ మతం కొంచెం అక్కడక్కడ ఏదో గుళ్ళు కడుతున్నారు, ఏదో చేస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈ యొక్క ఇంకో విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో నేను చాలా దేశాలు తిరిగి వచ్చాను, చాలా కోర్టులకు కూడా వెళ్ళాను. ఎక్కడైనా చట్టాలు కానీ రాజ్యాంగం కానీ అంతా బైబిల్ నుంచి వచ్చింది. బైబిల్ లేకపోతే మనకు రాజ్యాంగం లేదు, బైబిల్ లేకపోతే మనకు చట్టాలు లేవు. అన్నీ దీంట్లోనే ఉన్నాయి. దీని తర్వాత వచ్చినాయి అవి అన్నీ. కాబట్టి మూలము బైబిల్. అందుకనే దీన్ని హోలీ బైబిల్ అన్నారు. పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసి ప్రపంచంలో దేనికి పేరు లేదు. హోలీ బైబిల్ అన్నారు. ఇది ప్రపంచాన్ని నడిపిస్తాను. చాలా చక్కగా చెప్పారు. టీవీ20 మీతో కలిసి ముందు మరిన్ని కార్యక్రమాల ద్వారా మా మీడియా మిత్రులకి పరిచయం చేయాలని కోరుకుంటున్నాము. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో కలిసి మరిన్ని ప్రోగ్రాములు చేయాలని కోరుకుంటున్నాం. చూశారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి టీవీ20 ప్రత్యేక ప్రసారం. రేపు మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ గీతిక. బాయ్.